హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టీస్ హోమ్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. రైట్ నౌ టైం వచ్చేసి అయితే 12:30 అవుతుంది. ఇప్పుడే మనం బ్లాగ్ స్టార్ట్ అవబోతుంది. ఐ హ్యావ్ టు కుక్. నేను ఇంకా కుక్ చేయలేదు, లంచ్ ప్రిపేర్ చేయాలి. ఒక పక్కన అచ్చుకి ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి. ఇంక ఈరోజు థర్స్డే సో 1 క్లాస్ ఎక్స్ట్రా ఉంటుంది. అప్ టు 1:15 వరకు ఉంటుంది. ఇంకో క్లాస్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. మేబీ అది డాన్స్ క్లాస్ అనుకుంటా, అది అవుతుంది. లెట్స్ గో, వీ హ్యావ్ టు కుక్. సీ యూ. నేనైతే ఇంకా కిచెన్కి వచ్చేసాను. ఇంకా ఫాస్ట్గా నేను వంట చేయాలి. ఈరోజు కొంచెం బయటకు కూడా వెళ్ళే పని ఉంది. ఆ బ్లౌజ్లు అవి స్టిచ్చింగ్కి ఇచ్చుకోవాలి. చూద్దాం ఏమవుతుందో ఏంటో. ఈరోజు అయితే ఎండగా కూడా లేదు, వర్షం వచ్చేలా ఉంది. ఏమవుతుందో ఏంటో. లంచ్ చేసి తిన్న తర్వాత బయటకు వెళ్తాను. అప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది టైం. ఇక్కడ నేను లంచ్ కోసం పాలకూర ఫ్రై చేస్తున్నాను. క్విక్గా అయిపోతుంది కదా అని దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం వెడల్పాటిది పెట్టుకోవాలి ఫ్రై కోసం. అది వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది పాలకూర ఫ్రై అనేది. ఆ తర్వాత ఇందులో మన స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది ఎండుమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా మనం ఇందులో ఇంకా ఎండుకారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే మన ఫుల్ కర్రీకి సరిపడంత స్పైస్ యాడ్ చేసుకోవాలి మనం. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పప్పు కంటే ఫ్రైలాగా వండుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే వాష్ చేసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. పాలకూర అనేది చాలా రోజులు అవుతుంది పాలకూర దొరకక మాకు, అందుకే ఈరోజు పాలకూర తెచ్చి మరీ ఫ్రై చేస్తున్నాను. ఇంకా మన కర్రీకి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటే అన్నీ ఒకటేసారి వేసుకుంటే మనకి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. ఆ తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న పాలకూర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇందులో వాటర్ ఏం యాడ్ చేయొద్దు. పాలకూర నుంచి మనకు వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకసారి బాగా మనకు ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకుంటే మనకి ఇలా ఫుల్గా వాటర్ అనేది రిలీజ్ అవుతాయి పాలకూర నుండి. సో మనం సపరేట్గా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయొద్దు. మనం అన్నీ వేసాం కాబట్టి మనం వాటర్ అంతా ఎగిరిపోయి పాలకూర ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు పాలకూర అనేది దగ్గర పడుతుంది ఫ్రై లాగా. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మన కర్రీ అనేది మాడిపోదు. ఆ తర్వాత ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే ధనియాల పౌడర్ వేసుకుంటే, ఇంకా ధనియా పౌడర్ అనేది ఆప్షనల్. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కావాలంటే పెసరపప్పు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఏంటి అంటే నేను కోలాటం క్లాసెస్కి వెళ్తున్నా కదా. మా ముందు గుడి ఓపెనింగ్ ఉంది డిసెంబర్లో ఫస్ట్ వీక్లో. సెకండ్ వీక్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే ఉంది. దానికోసం మేమందరం కోలాటం అది నేర్చుకుంటున్నాం కదా. నేను లాస్ట్ ఒకసారి వ్లాగ్లో చెప్పినట్టున్నాను. హాయ్, వెల్కమ్ బ్యాక్.
ఏంటి అంటే నేను ఒక 2 శారీస్ చూపిస్తాను మీకు ఇప్పుడు. నేను వాటిని బ్లౌజ్ స్టిచ్ చేయించడం కోసం వెళ్ళాలి. అది ఎందుకంటే మేము ముందు గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, దానికి డిసెంబర్ 1st వీక్లో ఓపెనింగ్ ఉంది. దానికోసం మేము అందరం కొలట నేర్చుకుంటున్నాము పర్ఫామ్ చేయడానికి. ఆల్రెడీ నేను లాస్ట్ ఒక వీడియోలో మెన్షన్ చేశాను ఈవినింగ్ రొటీన్లో. దానికోసం మేము అందరం డ్రెస్ కోడ్ అంటే అందరం మనీ ఇచ్చేసి ఒకటే దగ్గర తను తెచ్చింది, మళ్ళీ ఉంటుంది ఆమె తెచ్చింది. సో వాటికి నేను 2 చీరలు ప్లస్ గజ్జలు మ్యాండేటరీ అన్నారు. మ్యాండేటరీ అన్నారు. సో మేము అందరం కలిసి ఒకటే దగ్గర తీసుకున్నాము. అవి స్టిచ్ చేయించుకోవాలి. మాకు ఇంకా ఆల్మోస్ట్ కొంచెం టైం ఉంది, కాకపోతే కొంచెం ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ కానీ, శారీస్కి బ్లౌజెస్, ఫాల్ అవన్నీ. అలాగే ఫాల్ కూడా తెచ్చుకొని నేనే కుట్టుకుంటాను. ఫాల్ అయితే పీకో అయితే నాకు రాదు, కానీ పీకో మిషన్ లేదు, కానీ ఫాల్ అయితే నేనే ఓన్గా కుట్టేసుకుంటాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వీటి కోసం బ్లౌజు ఏమంటారు లైన్ తీసుకొని అవి ఇచ్చేసి రావాలి. బిఫోర్ దాట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను ఏం శారీస్ ఏంటి అనేది. టేకన్ 2 శారీస్ తీసుకున్నాము. ఒకటేమో ఇది పసుపు కుంకుమ కలర్ ఉంటుంది కదా, ఇదేం ఫుల్ బాడీ పార్ట్ మొత్తం పసుపు, కింద బార్డరు ప్లస్ కొంగు, అలాగే బ్లౌజ్ కూడా మొత్తం మనకి కలర్ వస్తుంది కుంకుమ కలర్ అండ్ సమ్ లిటిల్ బార్డర్ వచ్చింది. ప్యూర్ కోలాటం అంటే ఈ శారీసే వేసుకుంటారంట. సో ఈ శారీస్ తీసుకున్నాము. అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్, దీనికి బుట్ట చేతులు పెట్టి కుట్టించుకోవాలి. ఇప్పుడు చిన్న బార్డర్ ఇచ్చేసి, ఇది మాత్రం అంటే గుడిలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, స్పెషల్గా లలిత పారాయణం ఇవన్నీ చదువుతారు కదా, వాటి కోసం ఇది యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా అనదర్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా ఫర్దర్గా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది పర్టికులర్గా కలర్ అనేది ఏమనుకోలేదు. ఫస్ట్ వి గో విత్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ విత్ పింక్. కాకపోతే అక్కడ మేము అనుకున్న బడ్జెట్లో ప్లస్ అంత మంచిగా లేవంట. సో తర్వాత వి టేకన్ దిస్ బ్లూ, బూటీస్ వచ్చినాయి ఫుల్గా. ఇందకటి క్లాత్ చెప్పలే కదా, ఇది ఏంటంటే రా సిల్క్ టైప్ ఉంటుంది కదా, అలా సిల్క్గా ఉంటుంది. ఇది కొంచెం స్టిఫ్నెస్గా ఉంది. మేబీ మరి దీన్ని ఏం క్లాత్ అంటారు ఐడోనో. ఇది డబల్ షేడ్ వచ్చింది అనమాట. ఈ బ్లూ దాని మీద మనకి షేడింగ్ ఏంటి అంటే జస్ట్ క్రీమ్ షేడ్ లాగా వచ్చింది. దీనికి ఒక బార్డర్ కూడా వచ్చింది క్రీమ్ కలర్, మీకు అలా కనిపిస్తుంది కానీ క్రీమ్ విత్ సిల్వర్ టైప్లో వచ్చింది. ఇది బార్డర్ కూడా కొంచెం ఇది పెద్దగా ఉంది, మరి ఇందాకైతే కొంచెం చిన్నగా ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో, ఇంకా నేను అసలు బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూడలేదు, ఎప్పుడు మరి చూసి కుట్టించుకోవాలి. దీనికి కూడా మొత్తం ప్యూర్, మొత్తం అచ్చంగా ప్లేనే. దీనికి బార్డర్ ఇచ్చి, మరి దీనికి బార్డర్స్ ఏం లేదు, కొంచెం కట్ చేసి ఏమైనా కుట్టించాలి. ఫస్ట్ ఎల్లో అయితేనేమో బుట్ట చేతులు ఇక్కడికే. సెకండ్ ఇప్పుడు దిస్ బ్లూ వన్ అయితే మాత్రం ఇక్కడ చిన్న బుట్ట వచ్చి ఇక్కడ వరకు వస్తుంది కదా లెంత్, అది ఆ టైప్లో కుట్టించుకుందాం అందరం అని ర్యాండమ్గా అనుకున్నారు. మరి ఎవరు ఎంతవరకు ఎలా వస్తుందో తెలియదు, నాట్ షూర్. ఇంకా దీనికైతే పళ్ళు కొంచెం బాగానే వచ్చింది, ఇది కొంచెం రిచ్గానే వచ్చింది. ఇవి 2 శారీస్. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి స్టిచ్ చేయించుకోవాలి, అడగాలి అసలు టైలర్స్ బిజీ ఉన్నారా ఏంటి అని. నేను ఎప్పుడు అసలు ఇక్కడ స్టిచ్ చేయించుకోను, ఎన్ని చీరలు కొన్నా మ్యాక్సిమం అమ్మ వాళ్ళ దగ్గరనే కొంటా, అమ్మ కొంటుంది. నేను అమ్మ వెళ్ళినప్పుడు అమ్మనే కొంటుంది ఎక్కువ శాతం. అక్కడే ఇంకా ఇచ్చేసి వస్తాను. మళ్ళీ ఏదైనా నెక్స్ట్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అవి యూజ్ చేసుకుంటాను. ఎప్పుడు నేను చేసేదైతే మేము సిటీకి వచ్చి మియాపూర్ బాచ్పల్లికి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది, నేను ఒక్కసారి కూడా ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు ఇన్ని ఇయర్స్లో. అన్నీ అమ్మ దగ్గరనే, అమ్మనే స్టిచ్ చేస్తుంది. ఇంకా ఇదే ఫస్ట్ టైం. డ్రెస్సులు అవి కుట్టించుకున్నాను కానీ బ్లౌజ్ కుట్టించుకోలేదు, కొంచెం వెతికి చూసి కూడా కుట్టించుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే నేను కొంచెం జ్యువెలరీ కూడా తీసుకోవాలి. గోల్డ్ జ్యువెలరీ వేసుకోవడానికి లేదు, కొంచెం కూర్చుంటే పోతాయి, అంత క్రౌడ్ అది ఉంటుంది, ఎందుకు ఎక్స్పెన్సివ్, ఎందుకు వేర్ చేయడం అనేసి కొంచెం అన్ని మామూలు నగలేదని తీసుకున్నాను. పూసల దండలు అలాంటివి అయితే బాగా ఎలివేట్ అవుతాయి కదా అనుకుంటున్నాను. వచ్చి తీసుకోవాలి, జైన్ మార్కెట్కి వెళ్ళాలి, వెళ్ళినా అలా వెళ్ళి ఇలా రావాలి, వచ్చి ఉంటాడు కాబట్టి నేను తొందరగా ఒక 1-2 అవర్స్లో వెళ్ళి నాకు కావాల్సినవి పిక్ చేసుకొని రావాలి. ఒకవేళ వచ్చినా కూడా
తీసుకెళ్ళడానికి లేదు, ఇంకా పిల్లల్ని బయట తిప్పడం కంటే ఇంట్లో ఉంచడం బెటర్. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు లేకపోతే టీవీ చూస్తూ ఏదో ఒకటి ఎంగేజ్ చేసి వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. నేను బిఫోర్ మ్యారేజ్ కొంచెం ప్రోగ్రామ్స్ అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ స్కూల్లో ఉన్నప్పుడు వాటిలో కల్చర్ యాక్టివిటీస్లో బాగానే పార్టిసిపేట్ చేసేదాన్ని, డ్యాన్స్ లైవ్ కూడా చేసేదాన్ని. కానీ ఇంత ట్రెడిషనల్ వేలో ఇట్లా అని నేను చేయలేదు. అది కూడా ఆఫ్టర్ ఏజెస్ పెళ్ళైన తర్వాత చేయడం ఫస్ట్ టైం. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. మళ్ళీ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఐ విల్ షో యూ గజ్జలు కూడా మ్యాండేటరీ. కోలాటం అన్నప్పుడు గజ్జల సౌండ్ కంపల్సరీ కదా, ఇవి కూడా తీసుకున్నాము. 2 sarees ప్లస్ గజ్జలు. దీనికి గజ్జ పూజ కూడా ఉందంట. ఇవన్నీ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ చెప్తాను, నేను వింటున్నాను. నెక్స్ట్ మండే ఉంటుంది అనుకుంటా. వీలైతే క్యాప్చర్ చేస్తాను, లేకపోతే లేదు. నేను ఫోన్ తీసుకెళ్ళాను, మాకు నియర్ బై కాబట్టి నేను ఇంట్లో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకనేసి. ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళి వచ్చి ఉన్నాడు, వాళ్ళ నాన్న బయటికి వెళ్ళాడు. నేను వచ్చి బయటికి వెళ్ళి ఫస్ట్ ఇవైతే నేను స్టిచ్చింగ్కి ఇచ్చేసి వచ్చి అవి ఫాల్స్ అవి తెచ్చుకుంటాను. సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. బాయ్. మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, మళ్ళీ వచ్చాక మిమ్మల్ని కలుస్తాం. సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. బాయ్. హాయ్, వెల్కమ్ బ్యాక్. మేము స్టిచ్ చేయించుకుందాం బ్లౌజులు అనేసి వెళ్ళాము. లైనింగ్ అయితే తీసుకున్నాను, లైనింగ్ అండ్ ఫాల్స్. కానీ మా టైలర్ ఏంటి అంటే 25th వరకు బిజీ అంట. శారీస్ ఏమంటారు, మగ్గం వర్క్ బ్లౌజెస్, పెళ్ళి బ్లౌజెస్, ఫెస్టివల్ అలా చాలా రకాలు ఉన్నాయంట. అప్ టు 25th వరకు ఏదో ఆన్లైన్ ఆర్డర్స్ లేకపోతే హోటల్ ఆర్డర్స్ తీసుకున్నట్టు. ఇప్పుడేం కొత్త ఆర్డర్స్ తీసుకోమండి, ఆఫ్టర్ 25th తీసుకురండి అన్నారు. ఇంకా చేసేదేం లేక తిరిగి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాము. ఇంకా ఆల్రెడీ 4 అయిపోతుంది, 6:30 అయితే మళ్ళీ నా క్లాస్ టైం అయిపోతుంది. గబగబా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ తీసేసుకొని వెళ్ళాలి. ఓకే, బాయ్. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. That's all for today. I'm gonna end this vlog right here. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం చూస్తూనే ఉండండి చిక్కీస్ హోమ్ అండ్ కిచెన్.
అండ్ కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కిన తర్వాత పక్కనే నోటిఫికేషన్ బెల్ వస్తుంది కదా, దాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.